నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర క్రైస్తవ సంఘాల జేఏసీ తరపున మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు బొల్కల ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సౌడమల్ల సన్నీ ఎడ్వర్డ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్లో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు క్రిస్టియన్ జేఏసీ నాయకులు బొబ్బిలి విక్టర్, బొక్కన సురేష్, సదానందం తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు తెలంగాణ తల్లి సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఈబీసీ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ మరియు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అది 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులందరినీ కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. మరి బీజేపీ వర్సెస్ రాజ్యాంగానికి మధ్యలో ఉన్నటువంటి ఎన్నిక. మరి 400 సీట్లు వచ్చినట్లయితే బీజేపీకి మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్వహిస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం, మను ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తామని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు మరియు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్తా ఉన్నారు. ఈ విధంగా మార్చినట్లయితే మనం ప్రజాస్వామ్యాన్ని కోల్పోతాం, మనకు స్వేచ్ఛ ఉండదు. మరి ఈ భారతదేశంలో 85% మించిన ఉన్నటువంటి జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సంఖ్యా వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు ఈ దేశంలో. మరి వారి అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని నిలబించినట్టయితే మన స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఈ ఎన్నికల్లో మరి మేధావులు ఎందరో చెప్తా ఉన్నారు. మరి ఎందరో మరి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ మరి ఇక్కడ వచ్చి చెప్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చినట్లయితే రాజ్యాంగము ప్రమాదంలో పడిపోయింది. మరి ఈ యొక్క వ్యవస్థ, బీజేపీ వ్యవస్థ రేపు వచ్చినట్లయితే మనందరికీ కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్ని భాగం లోపలనే మేము కూడా తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ మరి అదేవిధంగా క్రైస్తవ జేఏసీ తరఫున మేము ఇక్కడ కూర్చొని మరి మాకు రేపు భవిష్యత్తు ఎన్నో ఆటంకాలు మరి జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ వర్గాల మీద, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్రము ఎన్నో రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరి మణిపూర్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మరి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సాలో కానీ క్రైస్తవ చర్చిలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి దేశం. మరి ఐక్యంగా మరి ప్రజాస్వామ్యంలో అందరూ స్వేచ్ఛగా బతికేటువంటి దేశంలో ఈ విధంగా జరగడం చాలా విచారకరమని తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరి అందరూ కూడా క్రైస్తవ సమాజం, క్రైస్తవాలు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి మేము ఈ యొక్క వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఇక్కడ కూడి ఉన్నాం. మరి అందరూ కూడా ఐక్యంగా ఉండి మరి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా మనకు మరి ఓట్లు చీలినట్లయితే మరి మధ్యలో వేరే పార్టీలు గెలిచే ప్రమాదం ఉంది. కాబట్టి క్రైస్తవులందరూ కూడా
ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం.